హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో మేము ముందుకు వచ్చాము. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతలు పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు బిగించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాటిని అనుగదా నేను అది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు మీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటంటే మరి ఆనాడు దానియేలు గారిని సింహాల గృహలో వేశారన్నమాట. అయితే దేవుడు అద్భుతంగా రక్షించాడన్నమాట. ఎందుకు తెలుసా? మరి దానియేలు గారు ఒక మాట అన్నాడు. ఏంటంటే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది. మరి ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఆనాడు ఒక శాసనం పుట్టించాడు. మరి రాజు కొంతమంది సీతాను మనుషులు ఇలా చేశారన్నమాట. అయితే దేవుడు అద్భుతంగా దానియేలు గారిని కాపాడాడు. ఇది ఒక పరీక్షకు వారి దానియేలు గారి జీవితంలో. కానీ దానియేలు గారు ప్రార్థన చేయడం మాత్రం ఆపలేదన్నమాట. ప్రార్థన చేయడం ఆపల. దేవుడు అద్భుతంగా మరి నిర్దోషిగా దేవుడు చూశాడు. దానియేలు గారిని గొప్ప కార్యం చేశాడు. మరి ఈరోజు దేవుని వాగ్దానంగా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మరి నా కుమారుడా, నా కుమార్తె, భయపడవాకు నీవు, నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను మనుషులు తప్పుగా చూస్తున్నారు. ఎందుకు భయపడతావు? వాళ్ళు నేను తప్పుగా చూడొచ్చేమో, కానీ నేను తప్పుగా చూడటం లేదు. వాళ్ళు నేను ఇబ్బంది పెడుతున్నారా? భయపడవాక నేను వారికి తీర్పు తెచ్చి నీకు అద్భుతమైన సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. ఆనాడు దేవుని దృష్టిలో నిర్దోషిగా దానియేలు గారు కనబడ్డాడు. అందును బట్టి సింహాలు మరి దాడి చేయని లెక్క అవుతాయి, కానీ దాడి చేయకుండా ఆపాడు. ఎందుకంటే దేవుడు మరి ఆయన దృష్టిలో దానియేలు గారు నిర్దోషిగా కనబడ్డాడు. కాబట్టి మీరు కూడా ఒక్కో దృష్టిలో నిర్దోషిగా కనబడాలని లోకుల ఇష్టానుసారంగా, అంటే లోకంలో ఉండే మనుషులు ఇష్టానుసారంగా జీవించవాకండి. లోకుల ఇష్టానుసారంగా జీవించవాకండి. లోకల్ ఇష్టానుసారంగా కాక దేవుని ఇష్టానుసారంగా జీవించండి. మీరు మనుషుల దృష్టిలో నిర్దోషిగా కనబడకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడితే చాలు. అది గుర్తుపెట్టుకోండి. లోకం దృష్టిలో మీరు నిర్దోషిగా కనపడకపోవడం వల్ల కొన్ని శ్రమలు రావచ్చేమో, కష్టాలు రావచ్చేమో, నిందలు రావచ్చేమో, అవమానాలు రావచ్చేమో. భయపడవాకండి. ఆయన దృష్టిలో మీరు నిర్దోషిగా కనబడితే చాలు. భయపడవాకండి. అయితే కొన్ని కష్టాలుగా అనిపిస్తాయేమో, కానీ అవి మీ మీద పొలిపారం అన్నాడు. దానియేలు గారికి కూడా సింహాలు తినేస్తే అన్నట్లు కష్టాలు వచ్చినాయి, కానీ అది దానియేలు గారి మీదకి పొలిపారలా దేవుడు తన దూతను పంపాడు. దానియేలు గారిని ఆ శ్రమల మీద నుండి బయటికి తీసుకొచ్చేశాడు. శ్రమ లేకుండా దానియేలు గారి జీవితంలో చేశాడు. దానియేలుకి దేవుడే నిజమైన దేవుడని ఆ రాజ్యం మొత్తం, ఆ సంస్థానం నీటిలో ప్రసిద్ధమైంది. ఎందుకంటే దేవుడు దానియేలు గారికి తోడున్నాడు. దానియేలు గారి జీవితంలో కార్యం చేశాడు. మన దృష్టిలో, మనుషుల దృష్టిలో నింద జరిగిందని భయపడవాకండి. మనుషులు మిమ్మల్ని నిందిస్తున్నారా? భయపడవాకండి. దేవునికి ఇష్టానుసారమైందే చేయండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేసి దానియేలు గారిని ఎలా హెచ్చించి ఆ పక్కన ఉన్న ఆ విరోధుల్ని, వారి కుటుంబాలని మరి ఆ రాజు మరి దర్యావేషు సింహాల గుహను వేపించాడు. ఎట్లా? దేవుడు వేపించాడు అన్నమాట దర్యావేషి. అలాంటి మనసు పుట్టించి, అలాగే మిమ్మల్ని ఎవరైతే నిందిస్తున్నారో వారిని మారుస్తాడు దేవుడు. లేకపోతే శిక్షలైనా వేస్తాడు. మీ మీదకి వచ్చే కష్టాన్ని, మీ మీదకి వచ్చే బాధల్ని వాళ్ళ మీదకే రక్షిస్తాడు. మీ మీదకైతే పొలిపారు, వాళ్ళ మీదకి అయితే పొలిపారాయి. అయితే మీ మీదకైతే వచ్చి ఆగిపోతాయి, మీ మీదకైతే పొలిపారు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. దేవుని దృష్టిలో నిర్దోషిగా జీవించడం ముఖ్యం, అంతేగాని మనుషుల దృష్టిలో నిర్దోషిగా మంచోడిగా అనిపించుకోవడం ముఖ్యం కాదు. దేవుని దృష్టిలో నిర్దోషిగా నీతిమంతుడిగా ఎంచబడడం ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. మరి దేవుడు ఇదే మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడవాక, నా దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉన్నావు. అయితే నువ్వు తప్పుడు అడిగేయాలని ఆలోచిస్తున్నావు. వేయవాక, నా దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉండు. ఆ శ్రమను నేను వెళ్ళిపారకుండా చూస్తాను. అయితే నువ్వు సాతాను
ఇష్టానుసారంగా మనుషుల ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నా దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా నిర్దోషిగా ద్రోహిగా నాకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఉంటుంది. అయినా నేను నిన్ను ప్రేమిస్తాను. అలానే జీవిస్తూ నరకానికి వెళ్తే నరకానికి వెళ్తావు. జాగ్రత్త నా కుమారుడా, జాగ్రత్త నా కుమార్తె. నేను చనిపోవాలే ఆ లాస్ట్లో దేవుని క్షమాపణ అడుగుదాం అనుకోవాక నేను నీతో వాగ్దానం చేశానేమో నేను క్షేమంగా ఇన్ని సంవత్సరాల దాకా బతికిస్తానని. అయినా ముందే శ్రమ వచ్చి ముందే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అనగా చనిపోతావు. ఎందుకంటే నువ్వు నా యందు భక్తి రాలిగా ఉండకుండా నిర్దోషత్వం నుండి నువ్వు దోషత్వంలోకి సాతాను సంబంధంతో కలిసినప్పుడు అంతే జరిగింది. నేను నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడవు. అవి స్థిరపడాలి. నెరవేర్చబడాలంటే నీవు నాకు ప్రార్థన చేస్తూ ఉంటే అవి స్థిరపడాయి. ఎందుకంటే నేను బ్రతికించాలని ఆశపడతాను, కానీ సాతాను గడు వాదించి నరకానికి ఉండడానికి నేను రాకుంటాడు. జాగ్రత్త. వాగ్దానాలు స్థిరపడాలంటే నువ్వు నాకు ప్రార్థన చేస్తూ నిర్దోషిగా ఉంటేనే వాగ్దానాలు స్థిరపడతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి దేవుడే సెలవిస్తున్నాడు విన్నారు కదా. కాబట్టి దేవుడు చెప్తున్న మాటను అంగీకరించి అయ్యా నా తప్పులు మన్నించు అని దేవుడిని వేడుకొని దేవుడికి దృష్టిలో నీ దోషిగా బ్రతకండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించుకున్నాక ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు దేవా, నీ వాగ్దానం ద్వారా చుట్టిగా మాట్లాడినందుకు నీ బిడ్డలతో నీకు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నాను. యేసయ్యా, మరి దేవా మా అందరి జీవితాల్లో నిర్దోషిగా కనబడకుండా చేయాలని ప్రయత్నించి ప్రతి ఒక్క గ్రామం బంధించి లైట్పరుస్తూ ఉన్నాను. నేను యేసయ్యా నీ బిడ్డలతో నువ్వు చుట్టిగా మాట్లాడావు. స్తోత్రాలు. మరి ఎడిటింగ్ అప్లోడింగ్ అంతా ఫాస్ట్గా అయ్యేటట్టు చూడు. మరి దేవా ఎడిటింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నాను. మరి దేవా నువ్వే కాయించి నేను క్షమించు. యేసయ్యా నాయన ఈ నీ బిడ్డల పాపాలన్నిటినీ క్షమించు. యేసయ్యా నాయన నీవే సహాయం చేయి. ప్రభువా దేవా నాయన మరి నీ బిడ్డలతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ భూలోకంలో ఉన్న వారందరూ అలాగే దేవా యేసయ్యా నాయన మరి ఈ వాగ్దానం చూసిన వారందరూ నేను నమ్ముకుని మరొక పశ్చాత్తాపడుకుని బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకుని నీ ఆత్మ పొందుకుని నీ ఆత్మ అభిషేకం పొందుకోవడానికి సాగించి యేసు నామమున అడుగుచున్నాను దేవా, నా విడుదల ముందున నా పరమ తండ్రి. ఆమేన్. మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి మీ ప్రార్థన ఇక్కడ కనిపిస్తున్న +91 6305 9600 89 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానం మళ్ళీ కలుద్దాం. అందులో దేవుని కృపాశిస్తున్నాం అందరికీ తోడై నడిపించుకుందాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్.